మేడం, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అనేది ఎందుకు క్రియేట్ చేస్తాం? క్రెడిట్ సేల్స్ చేసినప్పుడు బుక్స్లో ఎలా చూపిస్తాం? అమౌంట్ రిసీవబుల్ ఫ్రమ్ ద కస్టమర్ అని చూపిస్తాం. ఓకే, బుక్స్లో ఒకవేళ 1 lakh రిసీవబుల్ ఉంటే మనకి ఫుల్ అమౌంట్ వస్తుందా? నాట్ గ్యారంటీడ్. సో ఇస్ ఇట్ కరెక్ట్ టు షో 1 lakh యాజ్ రిసీవబుల్? నో, బికాస్ స్మాల్ పార్ట్ మే బి డౌట్ఫుల్. ఎస్, ఆ డౌట్ఫుల్ పార్టే ఎక్స్పెక్టెడ్ లాస్. మనం అడ్వాన్స్గా రికార్డ్ చేస్తాం, దాన్ని మనం ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అని అంటాం. మేడం, ఇప్పుడు ఎందుకు మనం ప్రొవిజన్ అని రికార్డ్ చేయాలి? డేటా పే చేయనప్పుడు మనం రికార్డ్ చేసుకోవచ్చు కదా. సేల్ ఏ ఇయర్లో జరిగిందో దానికి సంబంధించిన పాసిబుల్ లాస్ కూడా ఆ ఇయర్లోనే చూపించాలి. దాన్ని మనం మ్యాచింగ్ కాన్సెప్ట్ అని అంటాం. మ్యాచింగ్ కాన్సెప్ట్ గుర్తుంది కదా. సో రెవెన్యూస్ ఏ పీరియడ్లో అయితే జరిగాయో దానికి సంబంధించిన ఎక్స్పెన్సెస్ కూడా మనం ఆ ఇయర్లోనే రికార్డ్ చేస్తాం. ప్రొవిజన్ అనేది రియల్ ప్రాఫిట్స్ ని బుక్స్ లో చూపించడానికి హెల్ప్ చేస్తుంది, అంతేనా మ్యామ్? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ కాన్సెప్ట్ తెలిసింది కదా. ఇప్పుడు మీరే జర్నల్ ఎంట్రీ చెప్పండి. మీకు తెలిస్తే మీరు కమెంట్ చేయండి. ఫర్ మోర్ సచ్ వీడియోస్ డూ ఫాలో.